మద్యం మత్తులో అత్తపై అల్లుడి లైంగిక దాడి. సో ఇది ముదోల్లో అయితే జరిగిందంట. భార్య, ఒక కొడుకు, అత్త వీళ్ళందరినీ తీసుకొని ఒక ఊరు నుంచి ఇంకో ఊరికైతే వచ్చి బతుకుతున్నాడు అనమాట ఇతన్ని. సో మేస్త్రి పనులు ఉంటాయి కదా, సో ఆ పనులు అయితే చేసుకొని బతుకుతున్నారంట. కానీ ఇతను రోజు రోజుకి తాగుడు అలవాటుకి ఎక్కువ బానిస అవ్వడంతో ఈ మేస్త్రి పనిలో కొన్ని రోజులు వేరే దగ్గరికి అయితే వెళ్ళి పని చేసేది ఉండి, ఇతని భార్య కొన్ని రోజులైనా సరే వీటి టార్చర్ ఉండదు అని చెప్పేసి కొడుకుని తీసుకొని పని మీద అని చెప్పేసి మేస్త్రి పని మీద అని చెప్పేసి వేరే ఊరికైతే వెళ్ళిందంట. ఇక్కడ అత్త ఒకటే ఇంట్లో ఉంది. సో ఆమెకి 68 years ముసలా ఆమె. సో ఆమె ఇంట్లో ఉండటంతో వీడు రోజు తప్ప తాగేసి వచ్చి ఒక రోజు ఆమె పైన లైంగిక దాడి అయితే చేసిండంట. సో ఈమె ఎదురు తిరిగినప్పుడు ఈమెకి దెబ్బలు అవన్నీ అవ్వడంతో హాస్పిటల్కి అయితే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని వచ్చిందంట. సో వచ్చినాక కూడా మళ్ళీ వీడు సేమ్ అదే రిపీట్ అయితే ఇంకా ఈమె అయితే పక్కనే ఉన్న కర్ర తీసుకొని నెత్తి మీద బాది గొంతు నులిమి చంపేసింది. ఇప్పుడు ఈ ముసలామెనైతే అదుపులోకి అయితే తీసుకున్నారు పోలీసు వాళ్ళు, రిమాండ్కి అయితే పంపించారంట. ఇంత దారుణమా! ముసలామె అత్త అని కూడా అసలుకి వాడికి వాయి వరుస లేకుండా తాగిన మత్తులో ఏం చేస్తారు ఏంటి అనేది వాయి వరుసనే ఉండదు. చూడండి, మృగాలు.